హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. ఆ పేరులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఎందుకో శ్రీకృష్ణుని గురించి ఎంత విన్నా, ఎంత మాట్లాడినా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. శ్రీకృష్ణుని అవతారంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలలు వింటూ ఉంటే ఆనందంతో మనసు పరవశిస్తుంది. శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ ఇలాంటి కొడుకుంటే బావుండు, ఇలాంటి తమ్ముడు, ఇలాంటి భర్త, ఇలాంటి స్నేహితుడు, ఇలాంటి శ్రేయోభిలాషి, ఇలాంటి బంధువు ఉంటే చాలు అని అనిపించుకున్నాడు తన చెలిపి అల్లరి చేష్టలతో. ఎందరో గోపికల మనసుల్ని పరవశింపజేశాడు. తన పిల్లనగ్రో వేణుగానంతో తన చుట్టూ ఉన్నవారికి ప్రశాంతతను మరియు తమ పరిసరాల్ని మరిచిపోయేంత అనుభూతిని కలిగించేవాడు. ఎన్నో గొప్ప పనులు చేయించాడు. అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు శ్రీకృష్ణుని నగరమైన ద్వారకా నగరం గురించి మాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాం. సుమారు 3500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన మామ అయిన కంసుని సంహరించి మధురా నగరాన్ని పరిపాలించాడు. కంసుడి యొక్క మామ జరాసంధుడు. ఈయన మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. కంసుని మరణానికి కారణమైన శ్రీకృష్ణునిపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుబట్టాడు. కృష్ణుడు ఉంటున్న మధురపై దండయాత్ర చేస్తూనే ఉండేవాడు. అలా 17 సార్లు దండయాత్ర చేశాడు. ప్రతిసారి జరాసంధుడు ఓడిపోయేవాడు. కానీ ఇలా ప్రతిసారి దండయాత్ర చేయటం వల్ల మధురలో ఉన్న తన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన శ్రీకృష్ణుడు తన ప్రజలకు ఎటువంటి కష్టం నష్టం గాని జరగకూడదని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో 18వసారి మరలా దండయాత్ర చేసిన జరాసంధుడు చేసే యుద్ధాల వల్ల శ్రీకృష్ణుడు మధురలో నివసిస్తున్న ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా ఎక్కడికైనా సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు బాగా ఆలోచించి దేవి వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి ప్రపంచంలోనే కనీ విని ఎరుగని, ఇంతకుముందు ఎవరూ నిర్మించని, ఇంకెప్పుడూ ఎవ్వరూ నిర్మించడానికి వీల్లేని నగరాన్ని నిర్మించాలని విశ్వకర్మకు చెప్పాడు శ్రీకృష్ణుడు. అందుకు బదులుగా విశ్వకర్మ అలాంటి నగరాన్ని నిర్మించాలి అంటే సముద్రుడు మనకు కొంత భూమి ఇవ్వాలి అని తెలిపాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి కొంత భూమిని ఇమ్మని అడగ్గా వెంటనే సముద్రుడు 12 యోజనాల భూమిని తన సముద్రం నుండి పైకి లేపి కృష్ణునికి ఇచ్చాడు. 12 యోజనాల భూమి అంటే 12 × 1.6 కిలోమీటర్లు, అంటే 20 స్క్వేర్ కిలోమీటర్లు. సముద్రుడు శ్రీకృష్ణుడికి భూమి అప్పగించగానే వెంటనే విశ్వకర్మ బంగారు మేడలతో వజ్రాలు పొదిగిన ఒక నగరాన్ని నిర్మించాడు. అప్పట్లోనే అత్యున్నత టెక్నాలజీ ఉపయోగించి అన్ని సదుపాయాలు ఉండేలా ఆ నగరాన్ని నిర్మించాడు విశ్వకర్మ. అందుకే ద్వారకా నగరాన్ని సిటీ ఆఫ్ గోల్డ్ అని అంటారు. ఆ నగరం 900 కోట్లతో, ఆ రోజుల్లోనే అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టంతో, విలాస మందిరాలతో, అందమైన భవనాలతో కళ్లను మైమరిపించేలా ఒక అందమైన నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న సిటీస్ కన్నా 100 రెట్లు ఎక్కువ గొప్పగా ద్వారకా నగరాన్ని అప్పట్లోనే నిర్మించారు. అలా నిర్మించిన ద్వారకకి శ్రీకృష్ణుడు తన ప్రజలందరినీ తీసుకుని వెళ్లిపోయాడు. ద్వారకాకి వెళ్లాలంటే కేవలం పడవపైనే వెళ్లాల్సి వచ్చేది. దాంతో యుద్ధం చేయడానికి జరాసంధుడికి అవకాశం లేకపోయింది. ఇంకా తన ప్రజలకు జరాసంధుడి వల్ల కష్టాలు తీరిపోయాయి అనుకున్న శ్రీకృష్ణుడు ఒక శాపం ద్వారకని మింగేస్తుందని ఊహించలేదు. అది కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో కౌరవులందరూ చనిపోయి దుర్యోధనుడు ఒక్కడే ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్తాడు. గాంధారి కౌరవుల తల్లి. గాంధారి శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నువ్వు తలుచుకుంటే కురుక్షేత్రం జరగకుండా ఆపగలిగి ఉండేవాడు. అప్పుడు నాకు ఇంత పుత్రశోకం ఉండేది కాదు. కానీ నువ్వు మాత్రం పాండవుల పక్షపాతివై ఈ కురుక్షేత్రం జరిగేటట్టు చేసి నా పుత్రుల్ని బలి చేశావు. ఈ కురుక్షేత్రం జరగకుండా ఆపలేదెందుకు అని అడుగుతుంది. ఆమె ప్రశ్నకి శ్రీకృష్ణుడు, తల్లి గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస యొక్క 100 పిల్లల విషయంలో పాపం చేశాడు. దాని యొక్క కర్మఫలమే ఇది. తప్పక అనుభవించాల్సిందే. అందుకే నీ భర్త గుడ్డివాడిగా జన్మించాడు. పైగా తనకంటే ముందే తన 100 మంది పిల్లలు చనిపోవటం అనేది అతని యొక్క కర్మఫలం. అందుకే ఇంతటి యుద్ధం జరిగింది అని శ్రీకృష్ణుడు గాంధారికి చెప్పాడు. అప్పుడు గాంధారి, సరే, పూర్వజన్మలో నా భర్త పాపం చేసి ఉండవచ్చు, కానీ నేనేం పాపం చేశాను? నేను పూర్వజన్మలో ఏ పాపం చేయలేదు. ఈ జన్మలో కూడా నాకు తెలిసి ఎటువంటి పాపం చేసి ఎరగను. అలాంటప్పుడు నాకెందుకింత పెద్ద శిక్ష విధించావు అని కోపంతో శ్రీకృష్ణుని, నేను పడ్డ బాధ నువ్వు కూడా పడాలి. నా కళ్ల ముందు నా పిల్లలందరూ ఎలా చనిపోయారో నీ కళ్ల ముందు కూడా నీ వాళ్ళందరూ చనిపోతారు. నువ్వు ప్రాణంగా భావించే నీ యాదవ జాతి అంతా నీ కళ్ల ముందే అంతమైపోతుంది. నువ్వు ఎంతో గొప్పగా కట్టించిన నీ ద్వారక నాశనమైపోతుంది అని శాపాన్నిచ్చింది గాంధారి. శ్రీకృష్ణుడికి గాంధారి శాపాన్ని ఆపే శక్తి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోయి
ఆ శాపాన్ని స్వీకరించాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత సాల్వుడు అనే ఒక రాజు ద్వారకపై దాడి చేశాడు. సాల్వుడు రుక్మిణి స్వయంవరం జరిగినప్పుడు రుక్మిణిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన శిశుపాలుడి యొక్క తమ్ముడు. సాల్వుడు అక్కడికి వెళ్లేసరికి రుక్మిణి శ్రీకృష్ణునితో మధురకు వెళ్లిపోవడం చూసి వారిరువురిని ఆపడానికి చూసిన శిశుపాలుడు మరియు సాల్వుడు యాదవరాజైన బలరాముడితో యుద్ధం చేసి ఓడిపోతారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సాల్వుడు మొత్తం యాదవ జాతిని అంతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. వెంటనే యాదవుల్ని అంతం చేయాలని శివునికి ఘోర తపస్సు చేశాడు. బోళా శంకరుడైన శివుడు ప్రత్యక్షమై సాల్వుడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమన్నాడు. యాదవుల్ని ద్వారకను అంతం చేయటానికి ఆకాశంలో శోభ అనే ఒక యంత్ర విమానాన్ని అడిగాడు. ఈశ్వరుడు శోభ అనే యంత్ర విమానాన్ని సాల్వుడికిచ్చాడు. ఆ విమానంతో ద్వారకపై దండయాత్ర చేశాడు సాల్వుడు. శ్రీకృష్ణుడు ఆ యంత్రాన్ని మరియు సాల్వుణ్ణి అంతం చేశాడు. అయినప్పటికీ ఇంకా గాంధారి శాపం అలాగే ఉంది. ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత యాదవులు తమలో తామే పదవుల కోసం ఒకరినొకరు చంపుకోసాగారు. ద్వారకంతా అల్లకల్లోలగా మారింది. అదంతా చూసిన శ్రీకృష్ణుడు చాలా బాధపడి అప్పుడు అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ నాశనాన్ని నేను చూడలేను. నా యాదవ జాతిని, నా మనవాళ్లని ఇక్కడి నుంచి తీసుకుని వేరే చోటుకి వెళ్ళిపోండి. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ ద్వారకని ఎవ్వరూ కాపాడలేరు అని అర్జునుడికి చెప్పి శ్రీకృష్ణుడు ఈ అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా అర్జునుడికి ద్వారక మొత్తం ఖాళీ చేయించడానికి 7 రోజుల సమయం పట్టింది. శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు జింకను వేటాడుతుంటే ఆ బాణం గురి తప్పి కృష్ణునికి తగులుతుంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వేటగాడు మరెవరో కాదు, పూర్వజన్మలో స్వామి రామావతారంలో ఉండగా సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతూ ఉండగా చెట్ల చాటు నుండి శ్రీరాముడు వారిపై బాణం సంధిస్తాడు. భగవంతుని అవతారాల్లో 7వ అవతారమే శ్రీరాముడు. ఆ అవతారంలో చేసిన కర్మ ఫలితంగా తన 8వ అవతారమైన శ్రీకృష్ణుని అవతారంలో పూర్వజన్మలో వాలి నేడు వేటగాడి రూపంలో శ్రీకృష్ణుని మరణానికి కారణమవుతాడు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే రామాయణమే మహాభారతం కన్నా ముందు జరిగిందని. ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది. కృష్ణుడు మరణించగానే కృష్ణుడికి ద్వారకనిచ్చిన సముద్రుడు వెంటనే పెద్ద ఎత్తున అలలతో సముద్రంలో భూకంపం వచ్చినట్టుగా ఎగిసి ద్వారకను తనలో కలిపేసుకున్నాడు. ఈ దృశ్యాన్నంతటినీ హస్తినాపురం వెళ్తున్న అర్జునుడు చూశాడు. అప్పుడు అర్జునుడు తన మనసులో ఇలా అనుకున్నాడు: ఇకపై ద్వారక ఒక చరిత్రగాను, ఒక పేరుగాను, ఒక జ్ఞాపకంగాను మిగిలిపోతుందని అన్నాడు. ద్వారక అనేది మన దేశంలో ఒక సప్తపురి, అంటే మన దేశంలో 7 పవిత్ర నగరాల్లో ఒకటి. మిగిలినవి 6 నగరాలు ఏంటంటే మధుర, అయోధ్య, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని మరియు పూరి. 3500 సంవత్సరాలకు ముందు ద్వారక సముద్రంలో మునిగిపోయిన తర్వాత అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. 2021 మే 19న దేశమంతా పొల్యూషన్ రీసెర్చ్ చేస్తుంటే అనుకోకుండా గుజరాత్ సముద్ర తీరం నుండి 20 కిలోమీటర్లు సముద్రంలోనికి వెళ్తే సముద్రంలో 40 మీటర్ల అడుగున 9 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఒకే అమెరికాలో పేర్చబడ్డ రాళ్ల ఆకారం కనిపించిందట. అప్పుడు ఆస్ట్రాలజిస్ట్ అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు ఒక బృందం తమ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో దాని చుట్టూ పరిశీలించి దాన్ని స్కాన్ చేసి పిక్చర్ని తీశారు. అప్పుడే అది బహుశా ద్వారకా నగరం అయి ఉండొచ్చని అనుమానపడ్డారంట. 2003లో ఒక పేపర్ని పబ్లిష్ చేశారంట. అందులో అది అచ్చం ద్వారకాని పోలి ఉందని చెప్పారంట. 2001 నుంచి 2004 వరకు దీనికోసం కేవలం 14 సార్లు మాత్రమే సముద్రంలోనికి వెళ్లారంట. దీని గల కారణం అక్కడ రీసెర్చ్ చేయాలంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అలల తాకిడి చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అలా అయితే కేవలం సంవత్సరానికి 40 రోజులు మాత్రమే దానికోసం రీసెర్చ్ చేసే అవకాశం కలుగుతుంది. అక్కడి నుంచి కొన్ని వస్తువుల్ని సేకరించి బయటకు తీసి వాటిని పరీక్షించగా అవి 3500 సంవత్సరాల కిందటివని తెలిసింది. ఇలా అనేక పరిశోధనల ద్వారా అదే ద్వారక నమ్ముతున్నారు. ఇంతటితో ఈ వీడియోను ఫినిష్ చేస్తూ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.